నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. మరి రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారాలతోటి హోరెత్తిస్తూ ఉన్నారు రాజకీయ వాతావరణాన్ని కూడా. అయితే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం అనునిత్యం విమర్శలు ఎదుర్కొంటూ ఉంది. మరి అదేంటో వింత పోకళ్ళు. ఇప్పటికే 4 ప్రాంతాల్లో కూడా 4 సిద్ధం సభలు పెట్టారు. మరి ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచార సభలుగా పెట్టినటువంటి సిద్ధం దేనికి సిద్ధం అంటే ఈ రోజున ఓటమికి సిద్ధం, ఓడిపోతున్నాం అనేటువంటి అంశాన్ని స్పష్టం చేసుకునేలాగా ఈ సిద్ధం సభలు అయితే తయారైనాయి. ప్రధానంగా అసలు మరి రాజకీయ పార్టీలు ఏదైనా వేదిక ముందు కొంత కార్పెట్లో వేస్తూ ఉంటారు, కానీ ఆ రాజకీయ సభల్ని కూడా సినిమా షూటింగుల మాదిరిగా గ్రీన్ మ్యాట్లు వేయటం, మరి ఈ సందర్భంగానే డ్రోన్లు వచ్చినాయని చెప్పేసి హడావిళ్ళు చేయటం, సభ మధ్యలో అరగంట సభని నిలిపివేయటం, ఇంకో పక్కనేమో మంత్రులుగా చేసి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు మాట్లాడేటువంటి వాడుక భాష మరి రాజకీయాల్ని కూడా దిగజారుస్తున్నాయన్నటువంటి విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మరి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. మరి ఆయన 5 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత నిన్న ఆయన చేసినటువంటి ప్రసంగం మాత్రం బేలతనాన్ని, అంటే పూర్తిగా ఆయనకి ఓడిపోతున్నాడు అనేటువంటిది కూడా స్పష్టం చేసినట్లుగానే ఆయన చేసినటువంటి ప్రసంగం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మరి స్పృహ కోల్పోయినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కూడా ఉన్నాయి. ఏదైతే ఆయన ఏం చేశాడు, ఆయన ఏం చేస్తాడు అన్నది అవి చెప్పుకోకుండా ప్రతిపక్ష పార్టీలు, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోల గురించి ఆయన సిద్ధం సభల్లో ఆయన చేస్తున్నటువంటి ప్రచారం కూడా ఈ రోజున మొత్తం ఒక విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇదే ఈ రోజున మనం డిబేట్లో కూడా మనం చర్చించుకోబోయేటువంటి అంశం. మనతో పాటు డిబేట్లో పాల్గొంటూ ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు. సార్, డివిఎస్ గారు, ముఖ్యంగా నిన్నటి సిద్ధం సభ మరి దేనికి సిద్ధం అన్నారు? ఇంతకాలం సిద్ధమా అని అడుగుతూ వచ్చారు, కానీ నిన్నటి ప్రసంగం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం చూసినా, సిద్ధం సభ జరిగినటువంటి తీరు చూసినా దేనికి సిద్ధంగా మరి వాళ్ళు ఏం సందేశం ఇచ్చారనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మేదరమెట్ల స్పీచ్ చూస్తే అన్నగనక ముఖ్యమంత్రి కాకపోతే అని ఒక 18 సార్లు అన్నాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అని ఒక 36 సార్లు అన్నాడు. అంటే ఏ విధంగా రేపు గనక తను ఓడిపోతే, అధికారాన్ని కోల్పోతే మళ్ళా జైలుకు వెళ్ళాల్సి వస్తుంది అనే భయం అది తరుముకు వస్తుంది. ఏది అతనికి కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా నీకు 5 ఏళ్ల క్రితం ఆయన ఉన్నటువంటి అచెంచల్ కూడా జైలు గుర్తొస్తుంది. ప్రధాని మోడీ మళ్ళా ప్రధాని అయితే, చంద్రబాబు మళ్ళా ముఖ్యమంత్రి అయితే అనేది తనకు ఒక పీడ కలగా మారిందనమాట. అందుకే అన్ని మాట అంటున్నాడు, బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలని భయపెట్టాడు, ప్రతిపక్షాలని బెదిరించాడు. ఏది తెలుగుదేశాన్ని, జనసేనని, బీజేపీని, కమ్యూనిస్టుల్ని, అట్లాగే ప్రజా సంఘాలని భయపెట్టాడు, ఉద్యోగ సంఘాలని భయపెట్టాడు. అందరినీ భయపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ భయపడుతున్నాడు. అతన్ని భయం వెన్నాడుతుంది, నిలువెల్ల భయంతో కంపించిపోతున్నాడు అనమాట. ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయటం ఇప్పుడు ఏ స్థాయికి చేరిందంటే, ఎంత పరాకాష్ఠకు వచ్చిందంటే ప్రజలనే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అంటే ఓటర్లనే బెదిరిస్తున్నాడు. నేను గనక ముఖ్యమంత్రి కాకపోతే, ముఖ్యమంత్రి కాకపోతే వాలంటీర్ వ్యవస్థ ఉండదు, 1వ తారీఖు మీకు పింఛను పడదు, స్కీములు ఉండవు, ఇలా బెదిరిస్తున్నాడు. ఇట్లా బెదిరించే ముఖ్యమంత్రిని మనం దేశంలో చూడలేదు. ఏది ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి కాకపోతే సంక్షేమం ఆగిపోద్దా? సంక్షేమం జగన్తో ప్రారంభమైందా? సంక్షేమానికి పేటెంట్ జగన్మోహన్ రెడ్డి కాదు, స్కీములకి పేటెంట్ అయింది కాదన్నమాట. ఎన్టీఆర్ హయాంలోనే సంక్షేమం విరాజిల్లింది. ఏది పేదలకి ఇళ్ల నిర్మాణం, ఇంత పెద్ద ఎత్తున పేదోడు కూడా కాంక్రీట్ స్లాబ్ కింద నివసించాలి, ధనవంతులే కాదు అంటూ ఇళ్ల నిర్మాణం తీసుకొస్తే, ఇంకా తర్వాత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్ కన్నా గొప్ప సంక్షేమం ఇచ్చారు. స్కీములు ఎప్పుడూ కూడా పాత ప్రభుత్వం స్కీములు కొత్త ప్రభుత్వం రద్దు చేయదు, కొత్త స్కీములు తెస్తుంది, పాత స్కీములను కొనసాగిస్తుంది. పాత ప్రభుత్వం స్కీములను రద్దు చేసిన మొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏది చంద్రబాబు పెట్టినటువంటి 130 స్కీములు రద్దు చేశాడు. 130 సార్లు బటన్ నొక్కానన్నాడు నిన్న ఎక్కడ మేదరమెట్లలో. 130 బటన్లు అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది
130 స్కీములు రద్దు అని. అర్థం కాలా? అవును. అంటే రద్దు చేసిన ప్రతి స్కీమ్కి ఒక బటన్ నొక్కాడు అనమాట. ఒకవైపు ఏమో స్కీముల రద్దుకు బటన్ నొక్కుతూ ఇంకోవైపు కొత్త స్కీమ్ ప్రారంభించాడే తప్ప ఇతను కొత్తగా తెచ్చిందేమీ లేదు. రాజశేఖర్ రెడ్డి స్కీములే రద్దు చేశాడు. ఏది వాళ్ళ నాన్న తెచ్చిన స్కీములు రద్దు చేశాడంటే ఇంకా నువ్వు ఇక అర్థం చేసుకో. ఫీజు రీయింబర్స్మెంట్ వాళ్ళ నాన్న తెస్తే రాజశేఖర రెడ్డి పెడితే అది కాస్త ఏం చేశాడు, 2 ముక్కలు చేసి అసలు పాత ఎత్తేసాడు. వసతి దీవెన, ఏదో విద్యా దీవెన అని చెప్పి మళ్ళీ దానికో ముసుగేసాడు. చంద్రబాబు తెచ్చిన స్కీములన్నీ రద్దు చేశాడు. అన్న క్యాంటీన్లు, పండగ కానుకలు, చంద్రన్న బీమా. ఇతను కొత్తగా తెచ్చింది ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. అది సిద్ధం సభ అదేంటి, అది బెదిరింపుల సభ, వేధింపుల సభ, అదొక మాయ. అదే సార్ దుర్గా కుమార్ గారు, ముఖ్యంగా నిన్నటి ఆ సిద్ధం సభ, గ్రీన్ మ్యాట్ల సభ, విఎఫ్ఎక్స్లు, గ్రాఫిక్స్లు, ఏంటి ఇలాంటి రాజకీయ పార్టీలకి సినిమా షూటింగుల్లాగా ఏదో అవతార్ సినిమా చేసినప్పుడు మొత్తం అంతా కూడా అది గ్రీన్ మ్యాట్లోనే తీశారంటారు. మరి నిన్నటి సిద్ధం సభ కూడా మరో అవతార్ షూటింగ్ లాగానే కనిపించినట్లుగా ఉంది. మొత్తం గ్రీన్ మ్యాట్ తోటి నింపేసేసి ఋషికొండకి గ్రీన్ మ్యాట్ కప్పుతారు, వీళ్ళ సిద్ధం సభలకి గ్రీన్ మ్యాట్ పెడతారు. ఏంటి ఈ గ్రీన్ మ్యాట్ల పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు ఇదంతా మాయాజాలమేనండి. ఏదన్నా చేయలేనప్పుడు అది అంటారు కదా, మ్యాటర్ వీక్ ఉంటే పబ్లిసిటీ పీక్లో ఉండాలని. ఇప్పుడు మ్యాటర్ అక్కడ ఏం లేదు. ఇక ఇప్పుడు ఇలాంటి టెక్నిక్లు ఉపయోగించి, గ్రాఫిక్స్ ఉపయోగించి, వాళ్ళు చెప్పారు కదా, భవనాలు అన్ని పలు అంతస్తుల భవనాలు ఫిజికల్గా కనపడి ఉన్న బిల్డింగులనే వాళ్ళు గ్రాఫిక్స్ అని చెప్పారు. నిన్న కూడా వాళ్ళు వేసింది అది గ్రాఫిక్ అంటే. ఎలా జనాల్ని సర్ది అన్ని బ్లాకుల్లో నిండేటట్టు చూపించుకునేటట్టు గ్రీన్ మ్యాట్ వేసుకోవటం అనేది ముందర నుంచి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు. అలాగే ఏమన్నా పబ్లిక్ మీటింగుల్లో కానీ వాళ్ళ పెళ్లి దాంట్లో కూడా డ్రోన్లు ఎగరేస్తున్నారు కదండి. పబ్లిక్ మీటింగ్లో ఒక డ్రోన్ వస్తే అది పాకిస్తాన్ నుంచి వచ్చిందా, చైనా నుంచి వచ్చిందా నిన్న అంత కంగారాలకి. వాళ్ళ మీటింగులకు అనేక మంది ఏజెన్సీలకు ఇస్తారు ఈ కవరేజ్ గురించి. ఇచ్చినప్పుడు వాళ్ళు మరి బాగా చూపించాలంటే పైన డ్రోన్ నుంచి చూపించకపోతే విజువల్స్ రావు కదండి. ఇవాళ రేపు ఎత్తు డయాస్ కడుతున్నారు, ఒక 100-150 మంది గెస్టులను కూర్చోబెడుతున్నారు. గతంలో లాగా సింపుల్గా జరిగేది కాదు. ఇదంతా ఆర్భాట సభలో 2500 బస్సులు, తర్వాత అన్ని జిల్లాల నుంచి కేంద్రీకరించాలి, పక్క రాష్ట్రాల నుంచి కూడా తీసుకురావాలి. హడావిడి జనం ఉండాలేకపోయినా బస్సులు చూసైనా ఇందులో ఇంతమంది వచ్చి ఉంటారని ఒక అంచనా. ఊళ్ళలోంచి బస్సులు వెళ్తుంటే ఒక సినిమాలో ఆహా నా పెళ్ళి అంటే ఏదో ఒక సినిమాలో ఆర్టీసీ ఉద్యోగాలు పెట్టుకుంటే వాళ్ళు బస్సులు తిప్పేస్తారు చూసారా, ఊరంతా భయానకంగా. సేమ్ రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతున్న ఈ 4 సభలు మీరు చెప్పారు కదా, ఆ 4 సభల ప్రాంతాల్లోనూ ప్రజలు భయానకమైన పరిస్థితి సృష్టించారండి. ఎక్కడ బస్సు అనేది వాళ్ళకి దైనందిన జీవితంలో దొరకలా. ఇది ఇట్లా వదిలేసేయండి. అసలు ఈ నేషనల్ హైవేలు పక్కన కూడా వదలకుండా ఫ్లెక్సీలు అండి. ఎక్కడ పెడతారండి ఫ్లెక్సీలు? జనసామర్థ్యం ఎక్కువగా ఉన్న కేంద్రాల దగ్గర, టౌన్లలో వరకు పెడతారు. అసలు ప్రైవేట్ బిల్డింగుల మీద కానివ్వండి, నేషనల్ హైవేలు గొందు సందుల్లోంచి అది ఢిల్లీ రాగా పెట్టినట్టుగా నేషనల్ హైవేల చుట్టూతా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సిద్ధమని ముఖం మీద గుద్దుతానికి సిద్ధపడ్డట్టుగా ఉన్నాయి. అవి చూస్తుంటే ఒక భయానక వాతావరణం అనమాట. ఎక్కడ ఇంకా ఏ పార్టీ ఫ్లెక్సీలు కానీ జెండాలు కానీ కనపడవండి. ఈ సిద్ధం దాన్ని ఏమంటారు వాటిని, ఫ్లెక్సీస్. ఆ ఫ్లెక్సీస్ ఎంత పెట్టారంటే ఏదైనా శృతి మించితే వాంతి అవుద్దండి. ఇప్పుడు జనం ఆ వాంతి చేసుకున్న పరిస్థితిలో ఉండారు. ఏంది కర్మ మనకని ఎటు చూడండి ఆయనే, ఇంకేం లేదు, ఇక వాళ్ళ జీవితం లేదు, వాళ్ళకి సంబంధించిన ఇతర అంశాలు లేదు. అంత డంప్ చేసి పెట్టేశారు, ప్యాక్ చేసి పెట్టారు. కాదు, ఎక్కడో మేదరమట్లో సభ జరుగుతుంటే దానికి విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచి కూడా ఆర్టీసీ బస్సులు పెట్టడం ఏంటి, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఆర్టీసీ బస్సులు పెట్టడం ఏంటి, కాకినాడ నుంచి బస్సుల్లో జనాల్ని తరలించడం ఏంటి? మీరు పెడుతున్న ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి జనాలు రారనా? మిగతా జిల్లాల నుంచి కూడా అదే ఇతర రాష్ట్రాల బస్సులు కూడా తీసుకురావాల్సినంత పరిస్థితి ఏముంది సతీష్ గారు? ఇక్కడ మన డిపోల్లో బస్సులన్నీ అయిపోయినాయి ఎగ్జాస్ట్. ఇతర రాష్ట్రాలు కూడా తిట్టుకుంటున్నాయి, వీళ్ళు పెట్టే సభ ఏంటో, ఈ జనం ఏంటో, అది మా బస్సులు తీసుకెళ్ళిపోవటం ఏంటని. నీకు అధికారం ఉంది, పక్క రాష్ట్ర కార్పొరేషన్లో ఒబ్లైజ్ చేస్తూనే తెస్తున్నావు, కానీ అందులో జనం ఎరిగి, పబ్లిక్ మీటింగ్లో జనం ఎరిగి, వచ్చిన వాళ్ళ ముందు వీరు చెప్పినట్టు బెదిరింపు ధోరణిలో మాట్లాడటం ఏంటి? ఇప్పుడు ఆటో ఇమ్యూన్ వ్యాధి అని ఉంటుందండి. మన తెల్ల రక్త కణాలు మన శరీర వ్యవస్థల మీదే దాడి చేస్తాయి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత ప్రజల మీద ఆయన ప్రతాపం చూపించాడు.
పరిపాలన మీద చూపించలేదు, మార్పులు లేవు, ప్రజల క్షేమం లేదు, ఏం లేదు. అన్ని వర్గాల ప్రజల మీద దాడి చేశాడు. ముందు ఒక వర్గం అన్నాడు, 2, 3, 4 ఈయన అన్నట్టు ఎవరిని వదిలిపెట్టలేదు. ఉద్యోగ సంఘాలను వదిలిపెట్టలేదు, వృత్తి సంఘదారులను వదిలిపెట్టలేదు, కుల సంఘాలను వదిలిపెట్టలేదు, ఏది అవ్వలేదు. అందరి మీద దాడులు చేసి వ్యతిరేకత కొనుక్కు తెచ్చుకుని వాళ్ళు మన ఆశా వర్కర్ల మీద అండి, వాళ్ళు చాలా చిన్న వాళ్ళు ప్రభుత్వ వ్యవస్థలో, వాళ్ళు అడిగిన దానికి ఒక 100-200 పెంచితే నీకు పోయేదేముంది? ఇప్పుడు నువ్వు కొన్ని 100,000 కోట్లు సలహాదారుల మీద ఖర్చు పెడుతున్నావు. సలహాదారులు ఏమన్నా చేసేది ఏమన్నా ఉందా? నెలకే వాళ్ళకి ఒక్కొక్కడికి 4-5 కోట్లు కూడా ఖర్చు పెట్టినట్టు ఈ దీంట్లో వచ్చింది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ దీని ద్వారా. అంత ఖర్చు పెడుతున్నాడివి నీ ఉద్యోగుల మీద నువ్వే ఇట్లాంటి దౌర్జన్యకర పరిస్థితులు. ఓట్లేసి ప్రజలు, అమరావతి ప్రజలు వాళ్ళ అభ్యర్థినే గెలిపించారు కదండి. వాళ్ళు 5 సంవత్సరాల నుంచి నిరాదీక్ష చేసి వాళ్ళ ఆస్తులు రాజధానికి ఇచ్చి నువ్వు కనీసం వెళ్ళి పలకరిస్తానికి కూడా నీకు టైం లేదంటే ఎట్లాంటి కక్షపూరిత వైఖరితో ఉంది ప్రభుత్వం అనేది ఆలోచించండి. సార్ డిఎస్ గారు, ముఖ్యంగా ఈ రోజున ఆయన అది మన దుర్గాకుమార్ గారు చెప్పినట్లుగా ఆ బస్సులు ఎక్కడెక్కడి నుంచో బస్సులు వేయడం, అందులో కూడా వీడియోలు బయటకు వస్తున్నాయి, జనాలు లేరు. ఇంకో పక్కనేమో మద్యం పంపుళ్ళు 500 రూపాయలు వచ్చిన వాళ్ళకి ఇవ్వటము. అది అంతేకాకుండా ఈ రోజున మరి ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, ఎన్నికల ప్రచార సభ అన్నప్పుడు ఈ 5 ఏళ్ళు ఏం చేశామని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉండాలి. కానీ బూతు పురాణాలు, బూతులు తిడుతూ అనిల్ కుమార్ యాదవ్ నిన్న ఆయన మాట్లాడినటువంటి ఆ భాష, మరి అది ప్రజల్లో ఏం సందేశం ఇస్తున్నట్లుగా భావించాలి? అంటే అంతకన్నా గొప్ప సందేశం నువ్వేమైనా ఆశించావా? జనం ఏమైనా ఆశించారా? రాష్ట్ర ప్రజలు ఏమైనా ఆశించారా? ఇప్పుడు వాళ్ళు అలవాటు పడిపోయారు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ గ్యాంగ్ నుంచి వచ్చే సందేశాలు ఇలాగే ఉంటాయి. ఏది బూతులే ఉంటాయి, లేదు రెచ్చగొట్టే ప్రసంగాలే ఉంటాయి. అసెంబ్లీలోనే మాట్లాడిన వాళ్ళకి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడటం తప్పే ఉంటుంది. శాసనసభలోనే ఏంటి ఏ విధమైనటువంటి బూతుల ప్రయోగం జరుగుతుందో మనం చూసాం. శాసనసభ అంటే అదేంటి? అది ప్రజా దేవాలయాలు లాంటి శాసనసభల్లో వీళ్ళంతా చేరి అక్కడ బూతులు తిట్టుకోవటం అనేది, బూతులు ఉపయోగించడం అనేది కొడాలి నాని, అనిల్ కుమార్, వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళందరూ మనం చూసాం కదా. మాజీ ముఖ్యమంత్రే కన్నీళ్లు పెట్టుకుని ఏమన్నాడు, మళ్ళా ఈ గౌరవ సభ అయితే తప్ప అడుగు పెట్టనన్నాడు. అలాంటి పరిస్థితి కల్పించింది వీళ్ళు అన్నమాట. ఇప్పుడు శాసనసభలో అలాంటి ప్రసంగాలు చేసిన వాళ్ళు పబ్లిక్ డయాస్ మీద ఈ ప్రసంగాలు ఇవే. ఏంటి, అనిల్ కుమార్ ఆ డ్రోన్ చూసినప్పుడు చెలరేగిపోయారు. అంబటి రాంబాబు డౌన్ ద డ్రోన్ అనేది అతను మాట్లాడి అతను గుడ్డలు దించుకున్నాడు. అది ఒక 40 నిమిషాలకి ఆపేసి ప్రసంగాలు ఏవో పాటలు పెట్టారు, భయపడిపోయారు. ఏది ఆ డ్రోన్ ఏదో ఈ జనం లేనిది చూపించి వాళ్ళ యొక్క ఇది బయట పెడుతోందని. చివరికి ఏం జరిగింది, అది అయిపోయాక వాళ్ళు డ్రోనేనంట. వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటేసరికి ఇక అప్పుడు మూసుకు కూర్చున్నారు. ఇక అనిల్ కుమార్ తోక ముడిచాడు. మీరు అన్నారుగా ఇందాక దుర్గా కుమార్ గారితో మాట్లాడితే ఏమన్నారు, అవతారా అంటే నాకేం గుర్తొచ్చిందంటే, ఇప్పుడు వీళ్ళకి కూడా అవతార్ డ్రెస్సులు వేస్తే పోయేది. ఏది ఆ తోకలు బులుగు రంగే కదా, అవతారు కూడా బులుగేనా? అవతార్లో వాళ్ళు కూడా బులుగు రంగుతోనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అదే డ్రెస్ వేసుకోవటం, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ అందరూ కూడా అవతార్ డ్రెస్సులు వేసుకుంటే జనానికి కూడా సినిమా కమ్మేది. కొంచెం జనం కూడా బాగా వచ్చేవాళ్ళు. ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ విఎఫ్ఎక్స్, ఈ మాయాజాలం, ఈ ఎవరన్నా దేశ చరిత్రలో ఏ పార్టీ అధ్యక్షుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా గ్రీన్ మ్యాట్ సభలు జరిపారా? ఇలా విఎఫ్ఎక్స్ మాయాజాలం సభలు జరిపారా? అదే జగన్మోహన్ రెడ్డి ఎంత దిగజారిపోతున్నాడు అంటే ఏంటి, ఎందుకు ఈ సభలు, ఎందుకు ఈ జన సమీకరణ, ఏం చెప్పాలని? తనకి బలం తగ్గలేదనా? మొన్నటిదాకానేమో బీజేపీ పొత్తులోకి రాకుండా ఉండటం కోసం మోడీ దగ్గర నీ బలం చూపటం కోసం మొదటి 3 సభలు అనుకున్నాం సిద్ధంలో. ఏది నాకు చూసారా ఇంతమంది జనం ఉన్నారని ఆ వీడియోలు కూడా ఆయనకి పంపించారు. ఇప్పుడు ఏది విఎఫ్ఎక్స్, ఈ గ్రాఫిక్స్ అంతా కూడా ఆయన చూశాడు. హనుమంతుడి ముందు కుప్పి గంతులా, ఎవరు మోడీ ముందు ఈ ఏళ్ళ పనిచేస్తే పొత్తు పెట్టుకున్నారు. పోనీ 4వ మీటింగు నిన్న మేదర మెట్ల, నిన్న తీసేసావా గ్రీన్ మ్యాట్ అంటే తీయలేదు. చెల్లెలే తిట్టింది కదా, షర్మిల ఏమంటోంది, 600 కోట్లు
ఉద్యోగులకు 1వ తారీఖు జీతం ఇవ్వడానికి డబ్బులు లేవంటారు. ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఈ డబ్బు అని ఎవరు అడుగుతోంది? జగన్ అన్నని వాళ్ళ చెల్లి అడుగుతోంది. ఒక్కొక్క సభకు 150 కోట్లు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు, 600 కోట్లు ఎలా ఖర్చు పెడతావు అని అడిగింది. 600 కోట్లు అంటే సతీష్ ఒక మినీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తుంది. ఇప్పుడు పట్టిసీమకి ఎంత అయింది? పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి అయింది 1200 కోట్లు అయింది. అంటే ఈ 600 కోట్లతో 6 ఏళ్ళు అన్నా క్యాంటీన్లు నడపచ్చు. అన్నా క్యాంటీన్లకి ఏడాదికి మనం ఖర్చు పెట్టింది ఎంత? 100 కోట్లు ఖర్చు పెట్టాం. 95 కోట్లు మనం ఖర్చు పెట్టింది. అంటే 6 ఏళ్ళు అన్నా క్యాంటీన్లు నిర్వహించే డబ్బు ఈ దుర్మార్గుడు ఒక మీటింగ్లో బూడీ చేసి పారేశాడు. వాళ్ళ పొట్ట కొట్టాడు, పేదల పొట్ట, వీళ్ళ పొట్ట నింపాడు. ఏమిటి దీనివల్ల సాధించింది ఏంటి? ఎంత నిరర్ధక ఆస్తులు, ఎంత వృధా వినియోగం. అడుగు తీసి అడుగు పెడితే స్పెషల్ ఫ్లైట్లా. తాడేపల్లి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే హైదరాబాద్లో భార్యను దించి వెళ్తావా? వచ్చేటప్పుడు మళ్ళీ ఢిల్లీలో బయలుదేరి హైదరాబాద్లో భార్యను ఎక్కించుకుని తాడేపల్లి దిగుతావా? దావోస్ వెళ్ళాలంటే తాడేపల్లిలో బిగిన్ చేసి లండన్లో భార్యను వదిలి దావోస్ పోతావా? మళ్ళా వచ్చేటప్పుడు దావోస్లో బయలుదేరి లండన్లో భార్యను ఎక్కించుకుని తాడేపల్లి వస్తావా? నీ సొమ్ము అయితే ఇట చేస్తావా? జనం సొమ్మనా? సరే, అలాగే చూస్తే ఈ రోజున అసలు దేశ చరిత్రలో మనం చూడలేదు జర్నలిస్టులకి పోలీసులు వెళ్ళి నోటీసులు ఇవ్వటం ఏంటి. మా సభలకి రావద్దు అంటే ఏది, సిద్ధం సభకి రావద్దు అంటూ జర్నలిస్టులకి వెళ్ళి పోలీసులు నోటీసు ఇవ్వడం అంటే దాన్ని ఎలా అసలు చూడాలి? దిగజారుడు తనానికి పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి. ఇది కూడా ఒక రికార్డు అనమాట. మనకేంటంటే జర్నలిస్టులకి మీరు రండి రండి అని గౌరవంగా పిలుస్తాము. దుర్గా కుమార్ గారికి తెలుసు ఏది ఒక గౌరవాన్ని కోరుకునే జర్నలిస్టు. డబ్బు కోసం కాదు పనిచేసేది, సమాజం పట్ల బాధ్యతతో పనిచేస్తారు జర్నలిస్టులు. అలాంటి జర్నలిస్టుల్ని మీరు సభకు రావద్దు అని నోటీసులు ఇచ్చిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఇతనొక్కడే. ఒక పార్టీ జర్నలిస్టులకు ఆహ్వానం పంపటం మనం చూసాం, కానీ ఒక పార్టీ జర్నలిస్టులకు నోటీసులు పంపే రికార్డు కూడా జగన్మోహన్ రెడ్డి. అది కూడా పోలీసులు తీసుకెళ్ళి నోటీసులు ఇచ్చారు. అరే జర్నలిస్టుల పైన ఎంత ఉక్కుపాదం మోపాడు, మీడియా పైన ఒక జీవో అనేది తెచ్చాడు కదా. ఎంత అండి ఆ జీవో? 2430. 2430 అనే ఒక చీకటి జీవో తెచ్చి మీడియా పైన అణిచివేత, జర్నలిస్టుల పైన తప్పుడు కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. అసలు ఆ జర్నలిస్టుని చంపేశాడు ఒకడు. జర్నలిస్టుని చంపేసిన కేసులో 6వ నిందితుడు ఈ క్యాబినెట్లో మంత్రి. రాప్తాడులో కూడా దాడి చేశారు కదా మన అంతకుముందు. దుర్గా కుమార్ గారు, ముఖ్యంగా నిన్నటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం చూస్తే ఎక్కడ కూడా ఇప్పుడు వరకు ఏదో వై నాట్ 175 అంటూ ఒక మేకపోతు గాంభీర్యాలు ఇవన్నీ ప్రదర్శించటము, ఆయన ఏదో ఆవేశపూరితంగా మాట్లాడుతున్నట్లుగా, లేదంటే మీ బిడ్డ అంటూ మాట్లాడిన ఈ ప్రసంగాలు ఇంతకాలం చూసింది ఒకటిను. నిన్న ఆయన ప్రసంగంలో ఎక్కడా కూడా ముఖంలో జీవకళ కనిపించకుండా ఏంటి అంటే పూర్తిగా ఇంకా ఓటమిని ఒప్పేసుకున్నట్లేనా? ఒక నైరాశ్యం అండి, ఏమీ కనపడతలా. ఇప్పుడు నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు కదా. శ్రీనివాస్ గారు చెప్పినట్టు నేను 1979 నుంచి ప్రముఖ పత్రికల్లో దినపత్రికలకు విలేకరుగా పనిచేశా. ఎక్కడైనా ఆహ్వానాలు వచ్చినాయి కానీ ఇలా మీరు రావద్దని నోటీస్ పంపిన పరిస్థితి ఇదే ఫస్ట్ టైం వింటున్నాం. దేశ చరిత్రలో కూడా ఎవరు రావద్దని ఎవరు చెప్పరు. ఎవరు వస్తే వాళ్ళు అది రాసుకుంటారు, వాళ్ళ ఇష్టం. అదేం సీక్రెట్గా జరిగే మీటింగ్ కాదు కదా, పరదాల సాటున కట్టిన మీటింగ్ కాదు కదా, ఓపెన్ మీటింగు. తర్వాత అట్లాగే దాని పేరేమంటారండి, పైన తిరిగిన డ్రోన్, ఆ డ్రోన్ మీద ఇంత ఇది పడి ఆఖరికి వాళ్ళు ఎవరైతే ఏజెన్సీకి ఇచ్చారో ఆ ఏజెన్సీ వాడిదని కూడా అతనికి తెలియని పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళు స్పృహలో ఉన్నారా లేకపోతే ఇంకేదైనా గంజాయి మత్తులో ఉన్నారా తెలియట్లా. ఈ చైనా నుంచో పాకిస్తాన్ నుంచో వచ్చినట్టు హడావుడి చేశారని చెప్పా కదా. ఇప్పుడు వీరు చెప్పిన తర్వాత తెలిసింది నాకు, అది ఆ కంపెనీ ఎవరిదండి, ప్రశాంత్ కిషోర్ ఐపాక్ వాళ్ళది. ఐపాక్ వాళ్ళ అధికారిక ఇదే కదా ఏజెన్సీ. మరి వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళకి మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని జనం వచ్చినా రాకపోయినా జనం వచ్చినట్టు చూపించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అంటే ఇప్పుడు
అనిల్ కుమార్ యాదవ్ తిట్టిన బూతులు ఎవరికి తగులుతాయి? లోకేష్కి తగలవు. అంతేగా జగన్మోహన్ రెడ్డి ఐపాక్ తగులుతాయి. ఐపాక్ కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే కదా ఎంగేజ్మెంట్ చేసుకుంది. నేను అనుకుంటానుండా, కానీ వీరు చెప్పారాక ఇప్పుడు రాక నాకు తెలియదు. అది ఎందుకు వీళ్ళు ఎంత కంగారు పడుతున్నారు? ఇన్ని ఏజెన్సీలు వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు కదా, ఆ ఏజెన్సీలో ఒకళ్ళు పెట్టుంటారు. లేదు నేషనల్ ప్రెస్ కూడా వస్తుంది కదా. ఇదేం రహస్య సమావేశం కాదు కదండి. రహస్య సమావేశం తాడేపల్లి ప్యాలెస్లోనే పెట్టుకో, అంతేగాని నువ్వు రావద్దు అని పత్రికల వాళ్ళకి వెళ్ళి చెప్పొస్తామంటే అదేమన్నా అసలు అర్థం ఉండ. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఎస్పీ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటాడు కదండి. ఈ పబ్లిక్ మీటింగ్ మనం ఎవరిని ఆపటానికి అది ఒక పొలిటికల్ పార్టీ కండక్ట్ చేసుకుంటుంది. వెళ్తారా లేదా అనేది ఆ విలేకరు ఇష్టం, ఆ పార్టీ ఇష్టం, అంతే కదండి. ఇదేముంటది దాంట్లో. కాకపోతే ఒకందుకు నేనేమనుకుంటున్నా అంటే ఆ ఎస్పీ గారు కొద్దిగా సెన్సిటివ్ మనిషి ఏమని ఇంకొక వైపు నుంచి చూస్తున్నా నేను. గతంలో అక్కడ రాప్తాడులో కూడా అతను దాదాపు చచ్చిపోయే పరిస్థితిలో దాడులు జరిగినాయి. వీళ్ళు ఇలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినప్పుడు విలేకరుల మీద దాడులు జరిగి వాళ్ళకి ప్రాణ నష్టం జరిగి మళ్ళీ అట్లాంటప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ లాగా వెళ్తుంది. సుప్రీంకోర్టులు కూడా సుమోటోగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఎస్పీలు సస్పెండ్ అవ్వాల్సి వస్తుంది. మీరు పబ్లిక్ మీటింగ్లో పత్రికా ప్రతినిధులు ఇంతమంది మీద దాడి జరిగి చనిపోయారు, ఇంతమంది ప్రజలు చనిపోయారు, అట్లాంటప్పుడు నేను ఇరుక్కుపోతాననే భయంతో కొంతమంది ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్గా పంపించుంటాడని నేను అనుకుంటున్నా. రైట్ డిఎస్ గారు, మనం కన్క్లూడ్ చేసే ముందు ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఎందుకంటే ఎవరైనా కూడా ఈ 5 ఏళ్ళు నేను ఏం చేశాను, రేపు మళ్ళీ నేను అధికారంలోకి వస్తే మీకు ఇచ్చేటువంటి వరాలు ఇవి, అంటే ఈ కొత్త పథకాలను నేను మీకు అందజేస్తాను, ఈ 5 ఏళ్లలో ఇలాగ చేశానని చెప్పుకురావాలి. కానీ ఈయన మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆ ప్రసంగం చూస్తే మరి స్పృహ కోల్పోయినట్లుగానే ఉంది. ఎందుకంటే తన పార్టీ గురించి తనకి ఓటేయమని అడగడం మర్చిపోయి ప్రతిపక్షాల తాలూకు వాళ్ళ మేనిఫెస్టోని ఈయన ప్రచారం చేస్తున్నట్లుగా ఆయన చెప్పినటువంటి మాటలు ఇవన్నీ చూస్తే ఓవరాల్గా ఆయన ప్రసంగం మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి? చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇట్లా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి జనం కూడా ముఖ్యమంత్రి అనుకుంటారు. ఏంటి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయాడనే అనుకుంటారు. జగనే చెప్తున్నాడు కదా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అంటే వచ్చినటువంటి 1,00,000 మంది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అనుకుంటూ వెళ్ళిపోతారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే 6 గ్యారంటీలు వస్తాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం. 6 కాదు, 6 దాంతోపాటు 7ది కూడా చెప్పాడు ఆయన. బీసీలకి ఏదైతే 50 ఏళ్ళు నిండిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తామన్నారు కదా, 7ది కూడా చెప్పాడు ఆయన. అవును, అంటే ఏంటి ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గ్యారంటీలకి జగన్మోహన్ రెడ్డి మౌత్ పబ్లిసిటీ ఫ్రీ కదా. అవును, మరి చంద్రబాబు కూడా ఏమన్నా ఉంటే ఆయనకి ఏమన్నా కొంచెం ప్యాకేజ్ పంపాలి. నాకు ఉచితంగా ఎందుకు రా నువ్వు ప్రచారం చేయటం, ఇదిగో కొంత అమౌంట్ తీసుకొని నేను అందరికి iస్తున్నాను, వాళ్ళతో పాటు నీకు కూడా కొంత ప్యాకేజ్ అని చెప్పి కొంత అమౌంట్ పంపించడం బెస్ట్. ఎందుకంటే ముఖ్యమంత్రి నోట చంద్రబాబు మాట, ముఖ్యమంత్రి నోట చంద్రబాబు గ్యారంటీల గురించి మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి తెలంగాణలో భలే క్లిక్ అయింది సతీ. అవును, తమిళనాడులో క్లిక్ అయింది, కర్ణాటకలో క్లిక్ అయింది. మరి పొరుగు రాష్ట్రాల ఆడబిడ్డలు మహిళలంతా ఉచిత ప్రయాణం మరి ఆర్టీసీలో పొందుతుంటే ఆంధ్ర ఆడబిడ్డలు మరి అటు వెళ్తారు కదా. చంద్రబాబుకు ఓటేద్దాం, హాయిగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, పుణ్యక్షేత్రాలన్నీ తిరగచ్చంట. ఏది తిరుపతి పోవచ్చు, మీ ఊరే ఊరు సింహాద్రి అప్పన్నను కూడా ఉచితంగా చూసి రావచ్చు. చంద్రబాబు గ్యారంటీలు అమలు చేయటానికి 75,000 కోట్లు అవుతాయి, ఎక్కడి నుంచి తెస్తాడు అని అడుగుతాడు. నేను అమలు చేసిన వాటికే 56,000 కోట్లు అయినాయి, వీటిని కంటిన్యూ చేయాలి అంటావు. అంటే ఏంటి అది ఆయన సమస్య, నీకెందుకు? అమలు చేసేది ఆయన దగ్గర ఆల్రెడీ బోల్డ్ మంది రిటైర్డ్ ఐఏఎస్లు ఉన్నారు, వాళ్ళు బడ్జెట్ వేశారు, వాళ్ళంతా లెక్కసరి చేసుకున్నారు. నీ పథకాలు అమలు చేస్తారు, ఆయన పథకాలు అమలు చేస్తాడు. అంతే తప్ప నీలాగా చంద్రబాబు 130 స్కీములు రద్దు చేసి నువ్వేదో కొత్తగా ఇచ్చావన్నట్టుగా బిల్డప్ ఇవ్వరు. నిన్న సిద్ధం సభ ఎలా బిల్డప్ ఇచ్చాడు, జనం రాకుండానే వచ్చినట్టుగా. స్కీములు కూడా అంతే కదా, అదంతా కూడా ఏంటి బోగస్, ఫేక్ జీవోలు, ఫేక్ మీటింగ్లు, ఫేక్ పార్టీ, ఫేక్ రూల్, ఇదంతా ఫేక్ లీడర్ మహిమ.
రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అందుకే నిన్న ఆయన చేసినటువంటి ఆ ప్రసంగాలు కావచ్చు, లేదంటే జరిగినటువంటి ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి సిద్ధం సభలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టడానికి తనకి ఏదో ఉన్నారు అని చూపించుకునేటువంటి ప్రయత్నంగా కనిపిస్తుంది. కానీ ప్రజలకైతే అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా కూడా ఒక ఫేక్ అనేటువంటిది స్పష్టమైపోయింది. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్తా ఉన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అని, ఇక ప్రజలు కూడా ఆయన ముఖ్యమంత్రి చేయడం అనేటువంటిది ఇక మాత్రమే ఇప్పటికి లాంఛనంగా మాత్రమే ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇవాళ ఉన్నటువంటి డిబేట్. మరో అంశంతో మళ్ళీ రేపటి ప్రైమ్ టైం డిబేట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నమస్కారం.